మీకోసం స్పెషల్ సెగ్మెంట్. సరసకురా దొరా మనోహరా సరసకురా దొరా మనోహరా చిటికలు వేయగనే నే చటుకున వాలితిరా పిట పిట పొంగులతో నీ సేవకు వచ్చితిరా మోతగ మోచులు తీర్చుకోను తరుణం ఇదేరా సరసకురా దొరా మనోహరా. సరసుడని అహో మనోరమ ఎగబడు పొంగులకు తెగ నిగనిగలాడితివే తగదిని చిందులకు యమతి గమకదేవివే తీయని తిమ్మిరి తీర్చివేయగలనే గిలారా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందో చెప్దాం ఒకసారి. ఏం జరిగిందంటే ఇతను అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ డాన్స్ చేశాడు. ఈమెమో దంచవే మేనత్త కూతురు ఆ సాంగ్ డాన్స్ చేసింది. ఈవిడ శ్రీ సూర్యనారాయణ మేలుకో. ఈవిడ ఒక్కటే ఎక్కడో సంక్రాంతిని చిన్నగా మ్యాచ్ చేసినట్టు అనిపించింది. ఏం చెప్తాడు? మా ధర్మ ఏదో మంచి జోడీలతో డాన్స్ చేస్తారంటే ఇక్కడ పాత ఆవకాయ జాడీలతో డాన్స్ చేస్తాడు. రష్మి అతను వేస్తే అదొక కిక్ ఉంటది. సేమ్ సంక్రాంతి సాంగ్ మీ ఇద్దరు ఏంటి అసలు ఎలా ఉంటుందో చూద్దాం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం. నిజంగా సూపర్. ఇందాకదే సంక్రాంతి, ఇది అట్ల తద్దిది, ఇది అట్ల తద్దిది. మరి ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ చిన్న సంక్రాంతి సెలబ్రేషన్ ఝలక్? ధర్మ జోష్ గా జాయ్ఫుల్ గా ఆత్మార్థంగా పర్ఫామ్ చేస్తారని చెప్పి అలా చేశారు. మీరు సూపర్ గా పర్ఫామ్ చేశారు ధర్మ.
శ్రీదేవి డ్రామా కంపెనీకి ఆడియన్స్ మధ్య డిమాండ్ పెరిగిందో ఏమో గాని ఈ షో వల్ల ఆది గారికి మాత్రం అమ్మాయిల మధ్య డిమాండ్ పెరిగిపోయింది. మ్యామ్ అదంతా కళ మేడం, అంత కలే. ఆయనకు వచ్చిన 2 స్టెప్లకి ఇంత డిమాండ్ పెరిగిపోతే ఇంకో 2 మూమెంట్లు నేర్చుకుంటే ఏమైపోతారా అని. మాతో చేసే వాళ్ళకి కూడా అవే వచ్చు, మాతో చేసే వాళ్ళకి కూడా అవే వచ్చు. కానీ ఆది గారు ఇట్స్ ఆల్వేస్ ఫన్, ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్ టు వాచ్ యూ డాన్స్. మరి రాజా రవీంద్రన్ గారు మీకు ఎలా అనిపించింది? సూపర్ ఆది, యు ఆర్ వెరీ మచ్ టాలెంటెడ్. మీరు పంచ్తో డాన్స్ చేసినా చాలా బాగుంటది. థ్యాంక్ యూ అన్న. అంటే మీరు అసలు ప్రాక్టీస్ చేయకుండా సాంగ్ అలా చేశారని నేను షాక్ తిన్నా. కొరియోగ్రాఫర్ కూడా షాక్ తిన్నాడు అన్న. కాదు రాజా గారు, మీకు తెలియని విషయం ఏంటంటే కొరియోగ్రాఫ్ చేసినా ఆయన ఇదే చేస్తారు. ఆల్ ఆర్ వెరీ టాలెంటెడ్ వీళ్ళు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ ఆఫ్ టాలెంట్. థ్యాంక్ యూ. సో ఎలా అనిపించింది ఆన్ ది స్పాట్ స్పాంటేనియస్ పర్ఫార్మెన్స్ బై ధర్మ? షూటింగ్ లో స్క్రిప్ట్ ఇచ్చి చూడడం అది హావ్ సీన్ దట్, బట్ ఇలా లైవ్ గా చేయడం అన్నది ఇట్స్ గుడ్ జాబ్, చాలా బాగా చేసావు. అండ్ యాక్చువల్లీ ఇక్కడ రాకముందు లైవ్ షోస్ ఇలాంటి వాటిలో కూడా ముందుగా ప్రిపేర్ అయిపోయి చేస్తారేమో అనుకున్నాను, కానీ వన్స్ హావ్ కమ్ అండ్ సీన్ ది టాలెంట్ హియర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. Great entertainment. I feel it is entertainment, 100% entertainment here. So final words by the star himself, ధర్మ గారు చెప్పండి ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందండి. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా మొహం మీద చిరునవ్వు క్లోజ్ అవట్లా, ఎప్పుడు తెరుచుకునే ఉంది. అట్లా ఉన్నారు ఇక్కడ, అంతా అట్లా జరుగుతుంది. చాలా బాగున్నారు ఇక్కడ, అందరూ భలే ఫ్యామిలీలా ఉన్నారు. అందరూ హ్యాపీగా అనిపించింది చూసి. పాజిటివ్ గా ఉంది ఇక్కడ చాలా ఈ సెట్ లో. రే నాన్న, హ్యాపీ బర్త్డే రా. ఏమే ఏంటిదా? అవేం తెలియకుండానే ఎంత పెద్ద కొడుకున్నాడా మనకి? ఆది గారు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. నానమ్మ ఇంద్రజ, బాబాయ్ రాంప్రసాద్ ఆశీస్సులతో నా కష్టం, నా శ్రమ, నా శక్తి, నా చెమట చుక్క, నా సమయం, నన్ను సమాజానికి మగాడిగా పరిచయం చేసిన నా కొడుకు రోహన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. పైన చెప్పింది అంత అబద్ధం, ఇట్లు సౌమ్య. అంత మాట ఎవరండి ఇది? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ కాదు వై కాదు, దాన్ని అబద్ధమని చెప్పు. కాదు అంటే పెళ్లికి ముందు ఉంటాయి కదే అలా. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కదలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. నీ వైపే తెరచాపను తిప్పేసా. మీరు ఇంకా గొప్ప సింగర్స్ గా చాలా పాటలు పాడాలి. మీరు పాడిన పాటలు ఇలాగే స్టేజ్ మీద చాలా మంది పాడాలి. వందంతలయ్యేనా అందం, నువ్వు నా పక్కన ఉంటే వచ్చంలా వెలిగా ఇంకొంచెం, నువ్వు నా పక్కన ఉంటే. ఇంద్రజ గారు ఐస్ క్రీమ్లు అంటారు. ఏ ఎదవెళ్ళి ఏం చెప్పినా ఇట్టే కరిగిపోతారా పాపం. ఆ ఎదవ మీరే కదా? నీకు జ్యూసు, నీకు ఐస్ క్రీమ్ 2 తెస్తా ఆగండి. ఇదేంట్రా చపాతీ పిండిలా ఉంది? అరే ఒక్కటైతే అర్థమైందిరా, ఇక నువ్వు జీవితాంతం ఇంతే. బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్. ఈ గ్రీటింగ్ కార్డ్ ఎంత బాగుందో. మై లవ్. ఏ రోజు ఇచ్చావు నువ్వు ఇది? లవ్వుగా ఇది మహతి గారి చీర్రా. దాని దగ్గర తీసుకొచ్చి దీనికి ఇస్తావరా? పెట్టావు కదరా ఫిట్టింగ్. సో ఫస్ట్ నూకరాజు. నూకరాజు గాడికి 600కి 490 10th. నేను లా చదువుతున్నాను మేడం. లా చదివేది కూడా వాడి కేసులు వాడే వాదించుకోవడానికి. భాస్కర్ గారు. కింద చూడండి, మామూలుగా పాస్ అవుట్ అని రాస్తారు కదా, గెట్ అవుట్ అని రాశారు. 5 మాది. దాని ఫోటో బాగుంది.
పైసకి పనికిరాని అన్నారు. ఇంట్లో నుంచి దొబ్బేసిన ఈ లక్షతో 5 లక్షలు చేసి చూపిస్తా. హలో అన్న. వారం అన్నావు, 4 వారాలైంది. డబ్బులు ఇస్తావా, ఇంటికి రమ్మంటావా? డబ్బు అన్నీ ఇచ్చింది, ఇప్పుడు చావును కూడా వస్తుంది. బెట్టింగ్ బారిన పడి ఇలా ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది అమాయకుల కథ.